నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది లైట్ వెయిట్ పట్టు అన్నమాట. కంచిలోనే మనకి డిజైనర్ వేర్ తీసుకున్నారు. ఫస్ట్ మనం చూస్తుంది పళ్ళు పాటు పింక్ కలర్ తీసుకున్నారు. పింక్ కలర్ కి మనకి బార్డర్స్ కూడా మనకి డిఫరెంట్ గా ఇచ్చారనమాట. టెంపుల్ డిజైన్ ఒక లీఫ్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ క్రీపర్ బార్డర్, అంటే ఫ్లవర్ వచ్చేసి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, క్రీపర్ అంతా కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. కింద ఒక బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ టూ సైడ్స్ ఇస్తూ మిడిల్ పార్ట్ లో మాత్రం మనకి చూస్తున్నట్లయితే ఒక బంచెస్ అనమాట. బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, ఒక లోటస్ ఫ్లవర్స్, అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ, స్టెమ్ పార్ట్ ఓన్లీ గోల్డ్ తీసుకున్నారు. ఇక్కడ డైమండ్ డిజైన్, టెంపుల్ డిజైన్ ఇచ్చారనమాట మనకి బార్డర్ ఎండింగ్ లో. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం శారీ చూస్తున్నాం. బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద పికాక్స్ ఇచ్చారు. పికాక్స్ కూడా మనకి చూస్తున్నట్లయితే కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నారు. మనకి గోల్డ్ కలర్ పికాక్ తీసుకొని వింగ్స్, మనకి ఇక్కడ లెగ్ పార్ట్ కూడా వన్ లెగ్ మనకి గోల్డ్ పింక్ ఇట్లా తీసుకున్నారనమాట. ఈ టూ కలర్ కాంబినేషన్ లో పికాక్స్ అనేవి మనకి శారీ అంతా కూడా దగ్గరగానే డిజైన్ చేశారు. మనకి బోర్డర్స్ కూడా మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్, అవుట్ లైన్ డార్క్ పింక్, మజంతా పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. కింద సైడ్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి. టూ సైడ్స్ సేమ్ బోర్డర్. శారీ అంతా కూడా పికాక్స్ ఉంటుంది మనకి. ఫుల్ శారీ. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాము. పింక్ కలర్ కాంబినేషన్, పళ్ళు పింక్ వస్తుంది, బ్లౌజ్ కూడా మనకి పింక్ వస్తుంది. బోర్డర్స్ కూడా సేమ్ కడీ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఫుల్ శారీ అంతా ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇది కూడా మనకి 6600 కి అవైలబుల్ ఉందన్నమాట. 6600 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్.